రాజకీయ ఉనికి కోసమే తీన్మార్ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆయన గురించి మాట్లాడి నేను నా టైం వేస్ట్ చేసుకోలేనన్నారు. మల్లన్న వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. నుంచి సాయంత్రం 7 వరకు బొంబాయి నుంచి దుబాయ్ నుంచి అందరిని పిలిపించి అడావుడి చేసింది తప్ప దాన్ని అసెంబ్లీలో కానీ దాని మీద చర్చ కానీ దాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి చర్చించలేదు. మేము దాన్ని క్షుణ్ణంగా చేసి 96.9% అంటే దాదాపు 97% పాల్గొని 55 రోజుల పాటు 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో చేయించినాం. ఆయన ఎవరితో చేయించినా ఇప్పటికి తెలియదు. 103,000 మంది ఉద్యోగులు రోజు 8 నుంచి 10 మాత్రమే, అంటే రకరకాల అన్ని సేకరిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ మన క్యాబినెట్లో పెట్టుకొని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి 4 వాల్యూమ్లు ఉంటాయి. అలా 3 వాల్యూమ్లు క్లియర్గా బయటపెట్టి 4వ వాల్యూమ్లు ఏమిటంటే వ్యక్తిగత సమాచారం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్సభలో చట్టం తెచ్చును వ్యక్తిగత సమాచారం బయటికి చెప్పకూడదు. ఆ విధంగా కులాల వారీగా మేము తీసుకొచ్చి 90% దాకా ఇవాళ ఓబీసీలు ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలి. రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలలో అన్నిట్లో చేయాలని పట్టుదలతో మేము చేస్తే దానికి ఓర్వలేని వారు నిజంగా ఇది తప్పకుండా ఇది అయిద్దని తెలుసు. ఇది కేంద్రానికి పంపిస్తాం, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తాం. పంజాబ్, తమిళనాడులో సహా 69% ఇస్తాం. తమిళనాడులో ఇప్పటికెళ్ళి ఇక్కడ మేము చేసిన సర్వే ఒక రిటైర్డ్ జడ్జి షమీమ్ అనే అఖ్తర్ అనే ప్రముఖ జడ్జి, ఆయన జడ్జిలలోనే భారతదేశంలోనే ఒక మంచి జడ్జిగా పేరున్న వ్యక్తి. ఆయన పాయింట్ పై కులగణనకి మన వర్గీకరణకి ఏ విధంగా చేసిందో ఇక్కడ కూడా 103,000 మందితో మేము బీసీ కులగణన చేసినాం. అంటే మా చిత్తశుద్ధి అని ఏంది, 90% ఉన్నవానికి మా రాహుల్ గాంధీ మన పార్లమెంట్లో తెలంగాణ ఉదాహరణ చెప్పిండు.